శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం. వ్యాపారం, చదువు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలలో జ్ఞాపకశక్తి, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9059940444. కుంభరాశి వారికి ఒక తెలియని బాధ. ఈ యొక్క బాధతో అల్లాడిపోతారు. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పుకు ఒక నింద అమాంతం వచ్చి మీ మీద పడుతుంది. ఈ యొక్క నింద మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది. మీరు పని చేసే చోట కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగము కావచ్చును. ఎక్కడైనా సమయం ఇది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటారు. ఆ ఆరోపణ నిజం కాదని మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ ప్రియమైన వారికి తెలుసు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉత్తమం. కానీ ఒక పక్క మీ బాధ మీకుంటుంది. ఆలోచిస్తారు, అతిగా ఆలోచిస్తారు. ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ మనోవేదనకు గురి అవుతారు. పరువుకు భంగం కలుగుతుంది. ఆరోపణ వస్తుంది. నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి. ఏడ్చి సమస్యను సాధించలేరు, పరిష్కరించలేరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా అధిగమించే శక్తి పుట్టుకతోనే మీకు భగవంతుడు ఇచ్చాడు. ఇది నిజం కాదు అంటూ నిర్భయంగా చెప్పండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే ముంగిట మీరు చాలా జాగ్రత్త. ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి ఇంకొకరికి చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఏ విషయమైతే మాట్లాడుతున్నారో అది పాజిటివ్గా ఉండాలి. ఒకరి గురించి నెగటివ్గా మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే ఇటువంటి పెద్ద సమస్య ముందుకొస్తుంది. ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్త తీసుకోండి. పై అధికారుల గురించి, తోటి ఉద్యోగస్తులతో నెగటివ్గా చర్చించొద్దు. మీ మనసులోని విషయాలు ఎవరికీ చెప్పొద్దు. రహస్యంగా, గోప్యంగా ఉంచండి. ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారో వారు వెళ్ళి ఇంకాస్త 4 మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు తెలియపరచడం వల్ల మీ గురించి నెగటివ్గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తే పై అధికారుల యొక్క మాట తీరు మారుతుంది. వారి యొక్క మాటలు తూటాల్లాగా భరించలేకపోతారు. ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈరోజు ఆ సమస్యకు బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈరోజు కాస్త ఉపశమనం ఉంటుంది. కొంతమంది విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా